24/7 న్యూస్కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ పార్టీ శ్రేణిలో. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన దర్శిలో బీసీ జయహో సభ వేలాది మందితో జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీసీలందరూ ఇచ్చేసి సభను జయప్రదం చేయమని కోరారు. అనంతరం దర్శి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, బీసీలంటే టీడీపీ లాంటి బీసీల పార్టీ అని వెల్లడించారు. టీడీపీలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి లాంటి ఉన్నత పదవులు ఇచ్చేది కేవలం టీడీపీ పార్టీ మాత్రమే అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, పాపారావు గారికి, పిచ్చయ్య గారికి, మరియు సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు పెద్దపీట వేస్తూ ఎదిగిన పార్టీగా గుర్తింపు పొందింది మన టీడీపీ. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యుల్లో 4వ వంతుగా, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు. అదంతా సాధ్యమైన తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు. అదే పార్టీలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని ఇంపార్టెన్స్ ని కొనసాగిస్తూ పార్టీలో బీసీ నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు, ఎలమంచి రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర గారు, మహిళల్లో పంచుమర్తి అనురాధ గారు, మృణాలి గారు, ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మన దర్శి నియోజకవర్గంలో అందరూ ఏకదాటిగా బీసీలంతా మద్దతు ఇస్తున్నారు. రేపు జరగబోయే బీసీ గర్జన సభకు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day 24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.